శివ. ఈ వీడియోలో మనం శివ మంత్రానికి సంబంధించినటువంటి విశేషాలని, వైభవాన్ని, అలాగే ఎవరు శివ మంత్రాన్ని జపించవచ్చు, ఎలాంటి మంత్రాన్ని జపించవచ్చు అనేటటువంటి విషయాల గురించినటువంటి వివరాలు తెలుసుకుందాం. ఇంతకుముందు వీడియోలో నేను శివ నామ వైభవాన్ని చెప్పాను. కేవలం శివనామాన్ని అదే పనిగా నిరంతరం మనస్సులో స్మరించడం ద్వారా మనకు కలిగేటటువంటి అభ్యున్నతి ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడు శివ మంత్ర వైభవం కూడా తెలుసుకుందాం. ఇక్కడ గమనించినట్లయితే శివ మంత్రాలలో పంచాక్షరి చాలా శ్రేష్టమైంది అని చెప్తారు. అలాగే మనకు బాహ్య ప్రపంచంలో కూడా పెద్దలు, ఋషులు, పండితులు, గొప్ప గొప్ప వ్యక్తులందరూ చెప్పేది ఒకటే మాట, మంత్రాలలో పంచాక్షరిని మించినటువంటి మంత్రము లేదు అని చెప్తూ ఉంటారు. ఎందుకు అంటే దాని యొక్క స్థాయి సాక్షాత్ పరబ్రహ్మాన్ని కనెక్ట్ చేస్తుంది. అంటే ఈ సృష్టి అంతా ఎవరి చేత నియమింపబడి, ఎవరి చేత పాలింపబడుతూ, ఎవరి చేత లయమవుతూ ఉందో ఆ యొక్క స్వచ్ఛమైన పరబ్రహ్మాన్ని ఇది మనకు అందిస్తుంది. కావున దీని యొక్క శక్తి విశేషంగా ఉంటుంది అని మనకు చెప్పడం జరిగింది. అయితే శివ పంచాక్షరి ఎవరు జపించవచ్చు, అలాగే శివ పంచాక్షరిలో భేదాలు. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాల్సి ఉంటుంది. శివ పంచాక్షరి మంత్రాన్ని మేము రోజు ఒక మంత్రంలాగా తీసుకుని చేస్తాము అని అనుకునేవారు ముందు ఈ విషయాన్ని గమనించండి. మీకు నిజంగా శివ పంచాక్షరి చేయాలని బలమైన కోరిక ఉన్నప్పుడు గురువులు లేరు కదండి అని మొదటి సందేహం అందరికీ వస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, ఓంకారంతో కూడినటువంటి శివ పంచాక్షరి మంత్రం మీ అందరికీ తెలుసు. ఓంకారంతో కనుక కూడుకుంది అయితే ఖచ్చితంగా ఉపదేశం ఉండాలి, ఒక గురువు మాత్రం ఉండాలి. ఆయన నియమాలు చెప్తారు, ఆయన ఎలా ఉద్దేశించారో ఆ ఉద్దేశం ప్రకారమే మీరు రోజు మీ యొక్క జపాన్ని కొనసాగించవలసి ఉంటుంది. నియమాలు ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది. ఈ విషయాన్ని గమనించాల్సి ఉంటుంది. లేదండి మీ ఉపదేశం తీసుకోలేము, గురువులు లేరు, గురువులు దొరకరు మాకు అనుకునేవారు సహజంగా మేము అన్ని నియమాలు కూడా పాటించలేము, ఈ రోజువారీ జీవితంలో మాకు అలా వీలు పడదు అనుకునేవారు శివ పంచాక్షరిని మరొక విధంగా కూడా జపించవచ్చు. దానికి ఉపదేశం అవసరం లేదు. ఆ మంత్రాలు ఎలా ఉంటాయో నేను చెప్తాను, వాటి భేదాలు, మార్పులు ఎలా చేసుకొని జపించాలో కూడా చెప్తాను. ముందు ఈ విషయాన్ని మీరు గమనించండి. నిజంగా మీరు ఉపదేశం లేకుండా శివ మంత్రాన్ని, నేను పంచాక్షరి మంత్రాన్ని నాకు చేయాలని కోరికగా ఉంది, నేను చేసుకుంటాను భక్తిగా అనుకునేవారు ఒక మంచి రోజు చూసుకొని మాస శివరాత్రి లాంటిది కానీ, శివరాత్రి వచ్చినప్పుడు కానీ, అలాంటి తిథుల్లో, సోమవారం లాంటి తిథుల్లో మీరు శివాలయానికి వెళ్లి యథాశక్తి మీరు అర్చన చేసుకున్న అనంతరం, శివ ప్రదక్షిణ చేసిన అనంతరం ఆ శివుని ముందు మీరు భక్తిగా కూర్చొని, స్వామి ఈ రోజు నుంచి వెళ్ళి నాకు చాలా సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యల నుంచి వెళ్ళి మీరు నన్ను ఉద్ధరించండి అని సంకల్పం చేసుకొని కానీ, లేదా నాకు మీరంటే ఇష్టం స్వామి, మిమ్మల్ని నేను నిరంతరం నా మనసులో నిలుపుకుంటాను, మీ యొక్క మంత్రం చేత నన్ను నేను ఉద్ధరించుకుంటాను అని బలమైనటువంటి కోరికని మీరు పెంచుకొని స్వామి వద్దకు వెళ్లి ఆయన ముందు ఈ యొక్క మంత్రాన్ని నేను ఈ రోజు నుంచి వెళ్ళి ప్రారంభిస్తాను స్వామి, నన్ను మీరు అనుగ్రహించండి, నాకు మీరే గురువుగా ఉండండి అని శివుని మనకు దక్షిణామూర్తి స్వరూపంలో ఆయన మొదటి గురువుగా భావిస్తూ ఉంటాం కనుక ఆ యొక్క దక్షిణామూర్తి స్వరూపాన్ని, ఆ తత్వాన్ని మీరు ఒక్కసారి మీ మనస్సులోకి నింపుకొని ఆ దక్షిణామూర్తికి నమస్కారం చేసి శివుణ్ణి మొదటి గురువుగా భావించి ఆ యొక్క శివ మంత్రాన్ని మీరు స్వీకరించి ఆ రోజు నుంచి వెళ్ళి మీరు దాన్ని జపం చేసుకోవడం. ప్రతిరోజు ఉదయం సాయంత్రం నియమం పెట్టుకొని ఒక గంట కానీ, అర్ధ గంట కానీ ప్రశాంతంగా కూర్చొని మీ పూజా గదిలో కానీ, లేదా ఎక్కడైనా ప్రశాంతమైనటువంటి ప్రదేశంలో కూర్చొని కళ్ళు మూసుకొని దాన్ని ఒక మంత్రంలా దీక్షగా చేసుకోవచ్చు. ఇది ఒక విధానం. అలాగే మీరు గమనించినట్లయితే ఏ పని చేస్తున్నా సరే ఈ యొక్క మంత్రాన్ని మీరు చేసుకోవచ్చు. అది ఎలా ఉంటుందో చూద్దాం. ఓంకారంతో కూడుకున్నటువంటి మంత్రాన్ని ఖచ్చితంగా ఉపదేశం తీసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, ఓంకారం ఉంది అంటే ఉపదేశం ఉండాలి, నియమాలు ఉంటాయి. లేదు అనుకున్నప్పుడు మీరు నమః శివాయ అనేటటువంటి ఇది మంత్రంగా భావించవచ్చు. ఎందుకంటే దీని ముందు ఓంకారం లేదు కనుక నమః శివాయ అనేటువంటి మంత్రంతో మీరు దీన్ని, మళ్ళీ యూట్యూబ్ లో చెప్పాను కదా అని నాలాంటి వాళ్ళు చాలా మంది చెప్తూ ఉంటారు, దాన్ని భావించి తీసుకోవద్దు. మీ మనసులో సంకల్పం తీసుకోవాలి, శివుని వద్దకు వెళ్ళాలి, ఒక కాగితం మీద అయినా మీరు దాన్ని రాయడం, ఆ శివుని ముందు ఉంచడం, పువ్వో ఫలమో పుష్పమో ఏదో ఒకటి సమర్పించడం, స్వామివారికి సమర్పించి తదనంతరం దాన్ని మీరు ఒక నియమంగా, దీక్షగా, మంత్రంగా తీసుకొని చేసేటటువంటి విధానం నేను చెప్పింది. కావున మీకు నేను ఒకటి చెప్తున్నాను, మధ్యవర్తి ఎవరూ లేరు, ఎవరు గురువు కాదు, ఆ పరబ్రహ్మమే మీకు గురువు. ఇది మీరు మీ మనసులో ఉంచుకొని స్వామివారి వద్దకే వెళ్ళి ఆ స్వామివారి వద్ద నుంచి వెళ్ళి నేను ఈ మంత్రాన్ని స్వీకరిస్తున్నాను ఒక కాగితం మీద రాసి అలా స్వీకరించే విధానం కూడా మనకు చెప్పడం జరిగింది. ఇది మీ ఇష్టానుసారం. ఇప్పుడు ఇది నామమంత్రంగా చెప్తూ ఉంటాం కనుక, కానీ ప్రభావం మాత్రం దానిలాగే చూపిస్తుంది. ఓకేనా? ఇప్పుడు నమః శివాయ అనే మంత్రం, మరొక మంత్రం శివాయ నమః. ఇక్కడ కొద్ది భేదం ఉంది, ఇక్కడ మీరు గమనించాలి. శివాయ నమః అనేటటువంటి మంత్రం ఇంకో విధంగా చూసినట్లయితే శ్రీ శివాయ నమః, శ్రీకారం వస్తుంది, శ్రీ శివాయ నమః. ఇవి మూడు అన్నమాట. ఇక్కడ కొన్ని ఈ వీటిలో భేదం చెప్తాను వినండి. పురుషులైతే నమః శివాయ అని జపం చేయవలసి ఉంటుందని మనకు పెద్దలు చెప్పారు. స్త్రీలైతే శివాయ నమః అని జపం చేయవలసి ఉంటుందని చెప్పారు. ఇక్కడ మరొక విధానాన్ని చెప్తాను చూడండి. నమః శివాయ
అనేటటువంటి ఈ యొక్క మంత్రాన్ని మీరు పురుషులు చేయడం ద్వారా ఎక్కువ అభ్యున్నతి కలుగుతూ ఉంటుంది. అలాగే శివాయ నమః అనేటటువంటి మంత్రాన్ని కూడా చేయవచ్చు. స్త్రీలు దీన్ని ఎందుకు చేయాలి అని చెప్పడం జరిగింది అంటే, స్త్రీలకు నెలసరి వస్తూ ఉంటుంది కదా, ఆ నెలసరి దోషాలు ఉన్నప్పుడు ఈ శివాయ నమః అనేటటువంటి మంత్రం చేత ఆ దోషాల యొక్క ప్రభావం వారి మీద చూపకుండా దాని యొక్క శక్తి అలాగే రక్షింపబడుతుంది అని చెప్పడం జరిగింది. అలాగే పురుషుల్లో కూడా కొన్ని సందర్భాల్లో అపవిత్రంగా ఉండవచ్చు. అలా ఉన్నప్పుడు కూడా నమశివాయ కాకుండా శివాయ నమః అనేటటువంటి మంత్రాన్ని చేయడం ద్వారా వారికి ఎక్కువ ఫలితం వస్తుంది అని కూడా చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ దీంట్లో భేదం చూడండి. మీరు ఒకవేళ ప్రతిరోజు ఖచ్చితంగా మేము నియమాలతో ఉండలేము, నియమాలు ఎక్కువగా పాటించలేము అనుకునే వాళ్ళు అనుకునేటప్పుడు ఈ యొక్క శివాయ నమః అనేటటువంటి మంత్రాన్ని స్వీకరించవచ్చు. లేదు మేము ప్రతిరోజు నిష్టగానే ఉంటాము అనుకునేవారు నమశివాయ అనేటువంటి మంత్రాన్ని తీసుకోవచ్చు. ఇక్కడ భేదాన్ని నేను చెప్పాను. దీంట్లో మీరు ఏదో ఒకటి ఎన్నుకోండి. లేదు అనుకునేవారు నమశివాయ చేస్తూ ఏదైనా ఒకవేళ కొన్ని సందర్భాల్లో మీకు శుభ్రంగా ఉండడం వీలు పడలేదు అనుకునేటప్పుడు, శౌచం వచ్చింది అనుకునేటప్పుడు శివాయ నమః అని కూడా చేసుకోవచ్చు. ఇలా చేసినా కూడా మీకు చక్కటి ఫలితం వస్తుందని గమనించాలి. ఈ శివాయ నమః అనేటటువంటి మంత్రాన్ని ఎవరైతే చేస్తూ ఉంటారో వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయని చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క విధానంలో చూడండి, ఒకానొకప్పుడు పార్వతీదేవియే ఆ యొక్క పరమేశ్వరుణ్ణి అడుగుతుంది, స్వామి వచ్చేది కలియుగం కదా, ఈ కలియుగంలో జీవులు తరించడం ఎలా అని ప్రశ్న వేసినప్పుడు పరమశివుడు చెప్తాడు, నాలోంచి ఉద్భవమైనటువంటిదే ఈ యొక్క పంచాక్షరి మంత్రం. నా యొక్క 5 ముఖాలు, ఈ 5 ముఖాలు కూడా ఈ యొక్క పంచాక్షరిలో ఉంటాయి. ఎవరైతే ఈ యొక్క పంచాక్షరిని జపిస్తూ ఉంటారో వారికి నా యొక్క అనుగ్రహం చేత కలిబాధ ఉండదు. అలాగే కలియుగంలో చేసేటటువంటి చాలా రకాలైనటువంటి దోషాలు వారికి అంటవు. ఇది స్వామి వారు చెప్పారు. కలిలో ఇది ఉద్ధరిస్తుంది, తరింపచేస్తుంది అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఒక విషయాన్ని చెప్తాను, జాగ్రత్తగా వినండి. కలియుగంలో ఎవ్వరూ కలిమాయకు అతీతులు కారు. ఇది బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. అందుకే చూడండి, గొప్ప గొప్ప వ్యక్తులు కూడా ఏదో ఒక సందర్భంలో కామానికో క్రోధానికో లొంగి పడిపోవడం మనం న్యూస్ ఛానల్లో ఇప్పుడు ఈ రోజుల్లో కూడా చూస్తూ ఉన్నాం. అంటే వారు మీరు గమనించవచ్చు, ఏదో ఒక సందర్భంలో ఆయన తప్పు చేస్తాడు. ఎందుకంటే కలి యొక్క ప్రభావమే అది. ఇప్పుడు గజేంద్ర మోక్షంలో మీరు చూసారు, ఎంతో బలవంతమైనటువంటి ఏనుగు, 10,00,000 కోటి కరుణీనాథుడు అంటూ ఉంటాడు పోతన గారు ఆ యొక్క పద్యాలలో. అంటే 1,00,000 కోట్ల ఏనుగులకు, ఆడ ఏనుగులకు భర్త అయినటువంటి బలమైనటువంటి ఏనుగు స్థాన బలము చేత ముసలికి చిక్కుబడి దాన్ని జయించలేక 1000 సంవత్సరాలు పోరాడి కూడా ఓడిపోయే చివరి దశలో ప్రాణం పోతుంది అనగా పరమేశ్వరుడు అయినటువంటి శ్రీ మహావిష్ణువుని, ఆ పరబ్రహ్మని శరణు వేడుతుంది. అలా వేడినప్పుడు సాక్షాత్ ఆయన వచ్చి రక్షించడం జరుగుతుంది. ఇదే సూత్రం మనకు వర్తిస్తుంది అని మీరు ఈ విషయంలో గమనించాలి. కలికి మనం అతీతులం కావు కనుక కలి ఎప్పుడూ మనల్ని పడగొట్టాలని చూస్తూ ఉంటాడు. అలా అధర్మం వైపుకు వెళ్లకుండా మనల్ని శివ పంచాక్షరి రక్షిస్తూ ఉంటుంది. అయితే ప్రయత్నపూర్వకంగా మాత్రం మనం ఎప్పుడు ఎవరికి హాని చేయాలని కానీ ఎవరి పట్ల కామాన్ని క్రోధాన్ని పొందవద్దు. అలా పొందడం మన యొక్క ఉపాసన స్థితిలో మనం దిగజారిపోవడానికి కారణమవుతుంది. కనుక అప్రయత్నంగా జరిగిపోయిందా దానికి మీరు బాధపడవద్దు. అప్పుడు శివుడు దాన్ని ఆ యొక్క దోషాన్ని తీసివేస్తాడు. ఇది విషయాన్ని శివుడు చెప్తాడు అన్నమాట. నాలోంచి ఉద్భవమైనటువంటి ఈ యొక్క పంచాక్షరి ఈ యొక్క జనాల్ని రక్షిస్తుంది. అలాగే ఇక్కడ దీని గురించినటువంటి విశేషాలు చాలా చెప్పాడు స్వామివారు. ఈ యొక్క పంచాక్షరి మంత్రాన్ని మనస్ఫూర్తిగా నమ్మి ఎవరైతే జపిస్తూ ఉంటారో జప విధానాన్ని కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, దీన్ని మీరు భక్తిగా కూర్చొని చేసేటప్పుడు శివుణ్ణి మీ తలుపులో ఉంచుకోవాలి. చాలా మంది హడావుడిగా ఏదో చేస్తూ ఉంటారు. అలా కాదు, నమశివాయ శివాయ నమః అంటున్నప్పుడు మీ మనస్సులో పార్వతీ పరమేశ్వరులు కదులుతూ ఉండాలి. శివుడు మీ ఎదురుగా ఉన్నట్టుగా భావించాలి. లేదా మీరు శివాలయంలో ఉన్నట్లు కానీ, శివలింగం మీ ఎదురుగా ఉన్నట్లు కానీ, ఆ స్వామివారి మీతో ఉన్నట్లు కానీ, మీ చుట్టూనే ఉన్నట్లు కానీ ఇలా భావన చేస్తూ ఉండాలి. నేను ఆయన దగ్గరే ఉన్నాను, ఆయన నాతోనే ఉన్నాడు, లేదా ఆయన నాలోనే ఉన్నాడు, నా హృదయంలో పార్వతీ సమేతుడై తిష్ట వేసుకొని కూర్చొని నా యొక్క మంత్ర అభిషేకాన్ని పొందుతూ ఉన్నాడు అనేటటువంటి స్వచ్ఛమైన భావనతో చేయాలి. ఇలా చేసిన వారికి అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తాను పార్వతీ నేను అని చెప్పాడు పరమేశ్వరుడు. తలంపులు నువ్వు చేసే అర్ధగంట చేస్తావా, అర్ధగంటలో కూడా నువ్వు నీ మనస్సులో ఆయన్ని భావించాలి. ఆయన నీతోనే ఉన్నాడు, నువ్వు ఆయన దగ్గరే ఉన్నావు, లేదా ఆయన నీలోనే ఉన్నాడు. ఈ భావనతో నీవు నీ యొక్క జపాన్ని కొనసాగించవలసి ఉంటుంది. ఇలా చేసినప్పుడు చక్కటి ఫలితం వస్తుంది. కొద్ది రోజుల్లోనే మీరు గమనించవచ్చు. అలాగే ఈ మంత్రం ఎవరైతే ఇంత నిష్టగా చేస్తూ ఉంటారో వారికి మిగతా మంత్రాలతో కానీ, మిగతా శాస్త్రాలతో కానీ, పాండిత్యాలతో కానీ అవసరం లేదు. ఎందుకంటే శివుడే చెప్పారు, ఎవరైతే ఈ యొక్క పంచాక్షరాన్ని చేస్తూ ఉంటారో వారు
వారు అన్ని మంత్రాలు, అన్ని స్తోత్రాలు, ఈ యొక్క అన్ని పూజలు చేసినటువంటి ఫలితాన్ని నేను వారికి ఇస్తాను. కావున వారికి ఇంకొక విద్యతో కానీ ఇంకొక మంత్రంతో కానీ అవసరం ఉండదు అని తానే స్వయంగా చెప్పాడు. ఎందుకంటే మంత్రాల్లో దీన్ని మించింది ఏదీ లేదు. సర్వశాస్త్రాలు, సర్వమంత్రాలు చేసినటువంటి ఫలితాన్ని తాను ఇచ్చేస్తాడు. అలాగే పూజ చేసేటప్పుడు కూడా గమనించవచ్చు. మీరు రుద్రంతో చేయాలా అభిషేకం, లేదా ఇంకే వేరే మంత్రాలతో చేయాలా, స్తోత్రాలతో చేయాలా, ఇవన్నీ మీకు అనవసరం. ఎవరైతే ఇష్టంగా ఈ యొక్క మంత్రాన్ని చేస్తూ ఉంటారో వారు నమశివాయ అంటూ ఒక పుష్పాన్ని కానీ, ఫలాన్ని కానీ, ఆకుని కానీ స్వామివారికి సమర్పిస్తే అది దివ్యమైనటువంటి శక్తిని కలిగి ఉంటుంది, మీకు అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఒసగుతుంది అని స్వామివారు చెప్పడం జరిగింది. అంటే నీ మనస్సులో దాన్ని నువ్వు స్మరించడం చేత దాని యొక్క శక్తి పెరిగిపోయి ఉంటుంది కనుక ఒక పుష్పాన్ని నీవు ఈ మంత్రాన్ని నీ మనస్సు నిండా భావన చేసి స్వామి అంటూ నువ్వు సమర్పించినప్పుడు దాని యొక్క శక్తి ఎక్కువగా ఉంటుంది. కావున ఇది మీరు గమనించవలసి ఉంటుంది. ఇలా ఈ యొక్క మంత్రానికి దివ్యమైనటువంటి శక్తిని ఇవ్వడం జరిగింది స్వామివారు. ఇంకా చూసినట్లయితే నిజంగా ఓంకారంతో కూడుకున్నటువంటి గురు సంబంధమైనటువంటి మంత్రాన్ని కనుక పూర్ణ మంత్రాన్ని తీసుకొని జపించేటటువంటి వారికి దీని యొక్క శక్తి ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ఇక ఉదాహరణకు నేను కొన్ని విషయాలు చెప్తాను, గమనించవచ్చు. కోటి మంత్రం ఈ యొక్క పంచాక్షరి మంత్రాన్ని గురువు ద్వారా ఉపదేశం తీసుకున్నటువంటి మంత్రాన్ని కోటి చేసినట్లయితే మీరు ఏ కార్యం అనుకుంటున్నారో ఆ కార్యం తప్పక నెరవేరుతుంది. అది ఎంతటి దుర్లభమైనటువంటి కార్యమైనా సరే. 5 కోట్ల జపం చేసినప్పుడు ఒక ఫలితాన్ని ఇస్తాడు. 14 కోట్ల జపం ఎవరైతే పంచాక్షరి మంత్రాన్ని గురువు చేత ఉపదేశం పొంది దీక్షగా చేస్తారో, దీక్ష అంటే నేను చెప్పాను మనస్సులో శివుడే కదులుతూ ఉండాలి, అలా ప్రేమగా ఆయనే మీరు వేరు కాదు అనేటువంటి భావంతో 14 కోట్లు జపం చేసిన వారికి గంధర్వ పదవిని ఇస్తాడు. గంధర్వ పదవి అంటే తెలుసు కదా, గంధర్వత్వాన్ని ఇస్తాడు. అలా జపం కొనసాగే కొద్దీ ఇంకా పదవుల యొక్క స్థాయి పెరుగుతూ ఉంటుంది. ఇంద్ర పదవిని కూడా ఇచ్చేస్తాడు. వరుణుడు, ఇంద్రుడు, చంద్రుడు, వీళ్ళు ఇవన్నీ పదవులు. కావున ఈ పదవుల్ని పొందాలి అంటే మీరు గురువు దగ్గర ఈ యొక్క పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశం తీసుకుని జపం చేయవలసి ఉంటుంది. ఇవేవి మాకు తెలియవండి అనుకునే వారు కూడా శివ మంత్రాన్ని నేను చెప్పినట్లుగా దీన్ని జపం చేయడం ద్వారా ఒక 5 లక్షలు జపం చేస్తే మీకు మీ యొక్క జీవితంలో ఖచ్చితంగా మీరు చాలా మార్పుల్ని చూడవచ్చు. అప్పటి వరకు ఎటో వెళ్ళిపోతున్నటువంటి జీవితం కూడా చక్కబడిపోతుంది. 5 లక్షల జపం పూర్తి కాగానే ఇక్కడ మీరు ఈ విషయాన్ని గమనించాలి. 5 లక్షల దాటిన పిదప మీకు అద్భుతమైనటువంటి శక్తి వస్తుంది. ఆ తర్వాతకి మీరు మీ జీవితంలో జరిగేటటువంటి కొన్ని సంఘటనలని మీరు గమనించవచ్చు. నా జీవితంలోనైనా ఇలాంటివి జరుగుతున్నాయి అనేటటువంటి ఆశ్చర్యం కూడా కలుగుతుంది 5 లక్షలు దాటిన తర్వాతకి. ఇది మీరు గమనించండి. ఇక ఈ యొక్క స్థాయి పెరుగుతూ ఉంటే 1 కోటికి వెళ్ళింది అంటే ఈ మంత్రం కూడా మీరు కూడా ఖచ్చితంగా ఒక అద్భుతమైనటువంటి స్థితిని పొందుతారు. అందులో సందేహం లేదు. శివుడు మీతోనే ఉన్నాడా అని కూడా మీకు అనిపిస్తూ ఉంటుంది. స్వప్నాలలో లేదా కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు దర్శనాలుగా మీకు ఆ యొక్క అనుభూతిని మీరు పొందుతూ ఉంటారు. ఇది నమ్మకంతో చేసేవారికి ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇందులో సందేహం లేదు. శివుడే చెప్పాడు, ఎవడైతే నమ్మి చేస్తాడో వానికి ఖచ్చితంగా నా అనుగ్రహం ఉంటుంది అని. ఇక మీరు జపం అంటారా, చెప్పాను కదా, భక్తి మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు ఎంత చేసావు అనే దానికన్నా ఎంత భక్తితో చేసావు అనేది ఎక్కువగా చూస్తాడు శివుడు, అంతే కదా. 1,00,000 బిల్వార్చన చేయడం కన్నా 108 సార్లు అయినా సరే భక్తితో, స్వామి నీకు నేను చేయకుండా ఉండలేనయ్యా, ఇది నా బలహీనత, కావున ఉడతా భక్తిగా చేస్తున్నాను, దీన్ని ప్రేమతో స్వీకరించు తండ్రి అని అంటే ఈ 1,00,000 చేసిన వాడికన్నా కూడా 108 చేసిన వాడికి అమితమైనటువంటి ఫలితాన్ని వసుకుతాడు పరమేశ్వరుడు. ఆ విషయం మీకు తెలుసు. శివుని శిరమున కాసిన్ని నీళ్లు చల్లి పత్తి రిసుమంతా నెవ్వాడు పారవేయచ్చు, కామధేను వానింటి గాడి పశువు, అల్ల సురశాఖ వానింటి మల్లె చెట్టు. ఇది ఒక పద్యంలో చెప్పడం జరిగింది. దీని అర్థం మీకు తెలిసే ఉంటుంది. ఎవడైతే శివుని శిరమున కాసిన్ని నీళ్లు చల్లు అంటే వాడు ఏ భక్తితో కాదు, ఏదో పోయాలి కదా అభిషేకం చేసేదో ఫలితం వస్తుందంట అని కాసిన్ని ఇలా నీళ్లు చల్లాడు. చల్లితే కామధేనుని వానింటి గాడి పశువును చేస్తాడట. అలాగే పత్రి అంటే ఏ తులసి దళమో కానీ లేదా మారేడు దళమో కానీ అలా విసిరేశాడు. అందిందో అందలేదో లేదా దూరంగా ఉన్నాడో శివుడు, లేకపోతే జన సందోహం ఎక్కువగా ఉందో లేకపోతే ఉత్సవాలు జరుగుతున్నాయో ఏదో వెయ్యాలి అలా శివరాత్రి అంట శివుని మీద ఓ పువ్వో ఫలమో వేస్తే దాని యొక్క ఫలితం ఎక్కువగా వస్తుందంట అని దూరంగా నిలబడి ఇలా విసిరేశాడు. విసిరేస్తే అది కాస్త వెళ్ళి లింగానికి తాకింది. తాకితే శివుడు పొంగిపోయి, ఆహా వీడు ఎంత కష్టపడ్డాడు నా కోసం, ఎంతో దూరం నుంచి వచ్చి ఇంత మందిలో నా దగ్గరికి రాలేక దూరం నుంచి విసిరేశాడా, అది వచ్చి నా ముఖాన పడిందా, నా శరీరానికి తాకిందా అని దాన్ని ప్రేమగా స్వీకరించి అల్ల సురశాఖ వారంటి మల్లె చెట్టు. సురశాఖ అంటే మీకు తెలిసే ఉంటుంది, ఇంద్రుని దగ్గర ఉంటుంది. దాన్ని కల్పవృక్షం అంటూ ఉంటాం. దాన్ని వాడి ఇంట్లో పెరటిలో మల్లె చెట్టుగా చేస్తాను అంటాడు. అంటే దీంట్లో అర్థాన్ని గమనించండి. నిజంగా అలా చేస్తాడా అంటే అంతటి దయామయుడు. ఒకనొకప్పుడు ఒక చిన్న సంఘటన చెప్తాను. శివుని యొక్క లౌల్యం ఎలా ఉంటుంది భక్తుల పట్ల అంటే ఇక ఈ ఘటన చూడండి మీకు అర్థమైపోతుంది. శివుడు ఎంత భక్త సులభుడో మీకు తెలిసిపోతుంది. ఒకసారి ఒక చిన్న పిల్లవాడు ఉంటాడు. ఆ పిల్లవాడికి
ఏం జరుగుతుంది అంటే తల్లి ఉంటుంది కానీ తల్లి దగ్గర పాలు ఉండవు. పాలు ఉండకపోవడం చేత ఆమె ఆ పిల్లవాడికి ఒక విచిత్రమైనటువంటి పదార్థాన్ని కలిపి పాలుగా ఇస్తూ ఉంటుంది. అయితే ఈ యొక్క సంఘటన మీరు గమనించండి. పాలుగా అంటే పిండి ఉంటుంది కదా, పిండిని నీళ్ళలో కలిపి వాటినే పాలుగా స్వీకరించు అని ఇస్తుంది. పిల్లవాడి కనుక తెలియదు కనుక ఆయన అలాగే స్వీకరిస్తూ ఉంటాడు, అవే పాలు అనుకుంటూ ఉంటాడు. ఇలా ఆడుకున్నానికి ఒక రోజు బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు పాలు తాగుతూ ఉంటారు. పాలు తాగుతూ ఉంటే పాల రుచిని చూస్తాడు, అలాగే పాల యొక్క స్వచ్ఛతని చూస్తాడు. చూసినప్పుడు ఇవి పాలు అని వానికి అర్థమైపోతుంది. ఆ పిల్లలు ఎగతాళి చేస్తారు వీడిని, ఏరా నువ్వు ఎప్పుడైనా పాలు తాగావా, నీ ముఖానికి పాలేయడం ఉన్నాయిరా, పాలు లేవు ఏం లేవు, మీరు అంటే దరిద్రం కటిక దరిద్రంలో ఉంటాడు అబ్బాయి అని ఎగతాళి చేస్తారు. పిండి తాగుతూ ఉంటావు, నువ్వు మాతో ఎలా సమానుడు అవుతారని ఒక రకంగా ఆడుకునేటప్పుడు పిల్లలు గొడవ పడేటప్పుడు ఆ గొడవలో ఈ కారణాన్ని పెట్టేసి 4-5 కారణాలు చెప్పి వాడిని నిందిస్తారు. నిందించినప్పుడు వాడు చాలా బాధను పొందుతాడు. బాధను పొంది పాలేయమ్మని అడిగితే ఈ యొక్క పిండిని చూపిస్తాడు, ఆ పిండి కలిపినటువంటి నీళ్లు. వాడు కోపాన్ని పొందుతాడు. నాకు ఇన్ని రోజులు నువ్వు పాలని చెప్పి మోసం చేశావు, పాలు కాదు కదా అంటే, పాలు ఎక్కడ తిందిరా, పాలు లేవు, మనం దరిద్రులము, నా దగ్గర లేవు, నీకు పాలు ఇవ్వడానికి కూడా లేవు అంటే పశువులు లేవు అని దాని అర్థం. పాడి ఒకప్పుడు సంపద అంటే పాడి కదా మనకు, ఆ పాడి లేదు అంటే దరిద్రులు వాళ్ళు అని దాని అర్థం కదా. ఇతల వాళ్ళకి పాడి ఉంది, ఆవులు ఉన్నాయి, పాలు వస్తున్నాయి, వాళ్ళు పాలు తాగుతున్నారు. ఈ పిల్లవాడికి ఆ పాడి ఆవులు లేకపోవడం ద్వారా పాడి లేదు కాబట్టి వాడు పాలకు బదులుగా ఈ పిండిని తాగుతూ ఉంటాడు అనమాట. ఇలా జరుగుతూ ఉంటే ఆ తల్లి కూడా నిందిస్తుంది, నన్ను ఏం చేయమంటావరా, పాలు లేవు మరే, పాలు లేని పాలను నేను ఎక్కడ తెచ్చివ్వను, వెళ్ళు, అందరికి దిక్కు పరమేశ్వరుడు అంటారు కదా, వెళ్ళి ఆ పరమేశ్వరుని అడుగురా, ఇస్తాడు పో, ఆయన ఏదైనా ఇస్తాడు అంటే, ఇస్తాడా అమ్మ అంటాడు. అడుగురా, నువ్వు అడిగితే ఎందుకు ఇయ్యడు, అందరికి ఇన్ని ఇచ్చినవాడు, అందరికి తండ్రి ఆయనే, తల్లి తండ్రి అందరికీ ఆయనే, ఇవన్నీ ఆయనే అయి ఉంటాడు, తల్లి వేరు తండ్రి వేరు కాదు కదా, ఇంత సృష్టించిన వాడు ఇస్తాడు, వెళ్ళి అడుగు, ఆయన్ని అడుగు, నన్ను అడిగితే నేనేం చేయను అంటుంది ధిక్కారంగా. అయితే అడుగుతాను, ఆయన్ని అడుగుతానని వీడు వెళ్తాడు. వెళ్ళి ఆ శివుని కోసం శివ 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 అని వానికి తెలిసిన మంత్రమా ఏంటి, వాడు భక్తితో పిలవడం ప్రారంభిస్తాడు. శివ నీవు నాకు పాలు ఇవ్వాలి, శివ శివ అని. అంత భక్తి అంటే చిన్నపిల్లల భక్తి ఎలా ఉంటుంది, స్వచ్ఛమైనటువంటి భక్తి, నిండు నమ్మకంతో ఆయన ఇస్తాడు. నిజంగానే ఇంతమందికి ఇన్ని ఇచ్చాడట, నాకు ఇవ్వడా పాలు అని నమ్మకంగా పిలుస్తాడు. అంత నమ్మకంగా పిలవడంతో శివుడు ఉండలేకపోతాడు. ఉండలేక కొద్ది సమయం చూసిన తర్వాతకి వాడు నిద్రాహారాలు కూడా మానేసి నీవు రావాలి, నా దగ్గరికి రావాలి, నాకు ఇయ్యాలి పాలు అని వాడి మనసులో సంకల్పం పెట్టుకుని అదే పనిగా పిలుస్తూ ఉంటాడు, శివ 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 అని. స్వామివారు కొద్దిసేపు చూసి ఇక ఉండబట్టలేక వీడయ్యో క్షీణించిపోతున్నాడే అని వచ్చేస్తాడు. వచ్చి ఎదురుగా నిలబడతాడు. నిద్రపడితే వీడు ఆశ్చర్యాన్ని పొందాడు. ఏం జరుగుతుంది అంటే, వచ్చావు కదా, ఒక నమస్కారం చేస్తాడు. నమస్కారం చేసి స్వామి నాకు పాలు కావాలి అంటాడు. ఒరే నేను ఎవరిని రా, నన్ను ఏమడుగుతున్నావు, పాలేంట్రా, ఇంత అల్పమైన కోరిక కోసం నన్ను ఎందుకు పిలిచారంటే, అవన్నీ నాకు చెప్పక నాకు పాలే కావాలి, వాళ్ళందరూ పాలు తాగుతున్నారు, స్వామి నాకు పాలు ఇవ్వమంటే, అది కాదు ఇంకేమైనా కోరుకో అంటాడు. నాకొద్దు, నాకు పాలే కావాలి అని అంటాడు. ఒరే పాల కోసం ఇంత తపస్సు చేసి నన్నెందుకు పిలిచావు నువ్వు, ఈ పాల కోసమా, నన్ను ఇంత ఋషులు మునులు కొన్ని వేల సంవత్సరాల తపస్సు చేతనే రాను నేను, అలాంటిది నువ్వు పిలిచావు, నీ భక్తికి లొంగి వచ్చాను, ఇంత అల్పమైనటువంటి కోరుతావేంటరా, పాలు ఏం చేసుకుంటావు, పాలు ఇచ్చేవాడిని కాదురా నేను అని అంటాడు. నాకు అవన్నీ చెప్పక స్వామి, నీవే తల్లివి నీవే తండ్రివి అని అమ్మ చెప్పింది, కావున నీవు పాలు ఇస్తావని కూడా చెప్పింది, నాకు పాలు కావాలి, నాకు పాలు ఇచ్చేంత వరకు నేను ఇంచెలి కదలను అంటే, వాని మొండి పట్టుదల చూసి స్వామివారు చిరునవ్వు నవ్వి, సరే నాయన నీకోసం పాలు ఇవ్వడం కాదురా, ఈ పాల సముద్రాన్ని సృష్టిస్తాను అని పాల సముద్రాన్ని సృష్టించాడు. ఇది శివుడు అంటే. ఇప్పుడు అర్థమైంది కదా. ఆ పాల సముద్రం మీదనే శ్రీ మహావిష్ణువు ఆదిశేషునితో నిద్రిస్తూ ఉంటాడు. ఇప్పుడు తెలిసిందా మీకు, ఈ పాల సముద్రాన్ని చిలికినప్పుడే అమృతము ఆరాహలము పుట్టింది మనకు. అంటే ఈ పాల సముద్రానికి కారకుడు ఎవడు, శివుడు. ఒక చిన్న పిల్లవాడు కోరాడు అని తను పాల సముద్రాన్ని ఇచ్చాడు. అంతటి అపార దయామయుడైనటువంటి ఆ పరమేశ్వరుడు మనం భక్తితో ఆర్తితో పిలిచినప్పుడు మన యొక్క కష్టాలను తీర్చి మన యొక్క కోరికల్ని తీర్చలేడా? అంత నమ్మకం ఉంటే కదా మనకు, అది లేక కదా ఈ రోజు ఇంత దరిద్రంలో ఉన్నాం మనం. కావున అన్ని విడిచిపెట్టి శివ ఆనాడు చిన్న పిల్లవాడికి పాల సముద్రాన్నే ఇచ్చావు, ఈ రోజు నా కష్టం ఎంత నీ ముందు, దీన్ని తొలగించవయ్యా అంటూ భక్తితో వేడుకోండి. ఇప్పుడు నేను చెప్పాను నియమాలు, మంత్ర జపానికి సంబంధించిన విశేషాలు. ఇంకేమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ లో పెట్టండి, రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మరొక వీడియోలో మరొక మంచి విషయం గురించి తెలుసుకుందాం.